హాయ్ మధు. సారీ రా, నేను ఈవిడితో మాట్లాడాలి. ఓకే, నేను బయలుదేరుతాను. నువ్వు వెళ్ళక్కర్లేదు. నువ్వున్నా నాకేం అభ్యంతరం లేదు. మా నాన్న పేరు జీ అనే లెటర్తో స్టార్ట్ అవుతుంది కదా. సమాధానం చెప్పు. చెప్పి తీరాలి, తప్పదు. నాకు అతని పేరు పలకడం కూడా ఇష్టం లేదు. ఏ ఎందుకంత అసహ్యం? తాగుబోతా, తిరుగుబోతా, సాడిస్టా? అదంతా నీకనవసరం. అవసరమే. నాన్న కావాలి అనుకునే నాకు అవసరమే. నాన్న పేరెత్తడానికి కూడా ఎందుకు ఇష్టపడడం లేదో నాకు తెలియాలి. ఇప్పుడున్న మన పరిస్థితులకి తప్పు అతనిదో నీదో తేలాలి. అటు మంచి అయితే ఖచ్చితంగా తప్పు నీదై ఉండాలి. నీ తప్పు కప్పిపుచ్చుకోవడానికి నిందలేస్తున్నావని భావించాలి. నిన్ను అనుమానించాల్సి వస్తుంది. నీదే తప్పుడు బుద్ధి. హద్దు మీరుతున్నావు మధు. బాధ భరించలేనప్పుడే హద్దు మీరే తెగింపు వస్తుంది. నేను అలాంటి పరిస్థితుల్లోనే తెగదింపులు చేసుకుని ఇక్కడికి వచ్చాను. నిజం తెలియకుండా నిన్నెలా నమ్మమంటావు? నువ్వు దాటేస్తున్నావు, దాస్తున్నావంటే నీ గుణగణాల గురించి తప్పుగా డౌట్ పడాల్సి వస్తుంది. నీ క్యారెక్టర్. అక్కా, ఇంకా ఆపుతావా? అమ్మ గురించి మాట జారితే మర్యాదగా ఉండదు. ఎలా చెప్పవో చూస్తా. నీ చేత మా నాన్న పేరు ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. మీరు వెళ్ళండి. ఇక్కడ వార్ జరిగే వాతావరణం ఉంది. వస్తానండి. కోపగించుకోకమ్మా. నాన్న పేరు చెప్పేస్తే పోతుంది కదా, గొడవలు ఎందుకు చెప్పు. నీకు మీ నాన్న పేరేంటో తెలుసుకోవాలనుందా? అతని దగ్గరకు వెళ్ళాలనుందా? లేదమ్మా, నాకు అలాంటి ఆలోచనలు ఏం లేవు. ఐ లవ్ యూ. అదే నాన్న పిచ్చిలో పడి మనకి దూరం అయిపోతుందని భయంగా ఉంది. ఆలోచించమ్మా. మీ సైకిల్ నేను చూస్తూనే ఉన్నాను. ఏం పర్వాలేదు. తన పొజిషన్ మార్చడం ధర్మం. ధర్మమో అధర్మమో నీ బాలకం చూస్తుంటే మీ నాన్నకి కొత్తగా పెళ్లి సినిమా చూపించేలా ఉంది. యూఆర్ కరెక్ట్. ఎంతైనా ప్రాణ స్నేహితుడు కదా. అవును, మా నాన్నకి మళ్ళీ పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? నా మొహంలా ఉంటుంది. గుడ్ లుకింగ్ ఫేసే కదా, అంటే బాగుంటుందనే కదా అర్థం. నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం మాత్రం అదే. నాన్నది పెద్ద వయసేం కాదు. తొందరపడి పిచ్చి పిచ్చి నిర్ణయాలకి రాకు. ఇది పిచ్చి నిర్ణయం ఎందుకు అవుతుంది? వాడి విషయంలో ఖచ్చితంగా పిచ్చి నిర్ణయమే అవుతుంది. వాడి గురించి నీకు తెలీదు. పెళ్లి మాట ఎత్తితే మాడు పగలు కొడతాడు. అసలు మా నాన్న పెళ్లి చేసుకోలేదా? అయితే నా కొడుకు పొజిషన్ ఎలా వచ్చింది? అదంతా పెద్ద స్టోరీ లేరా. ఏంటా ఫ్లాష్ బ్యాక్? నన్ను అడక్కు, నేనేం చెప్పలేను. కారణాలు ఆయన చెప్పరు. అసలు ఆ టాపిక్కే ఎద్దొద్దంటారు. అత్త ఆ మాట ఎత్తకు, చెప్తే బాధపడాల్సి వస్తుంది అంటుంది. మీరేమో చెప్పలేను అంటున్నారు. ఓకే అని నేను సైలెంట్గా ఉంటే నాన్న ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? వాడికి ప్రాబ్లం ఏంటి? లేడీ లక్ లేకపోవడం, భార్య స్థానం ఖాళీగా ఉండడం. వదినలా ఎవరూ ఉండరు. వాడి పక్కన వేరెవరిని చూడలేను. నీ ఆలోచన తప్పు. ఆ వదిన గారు ఇప్పుడు లేరు, రారు. నాన్న లెఫ్ట్ సైడ్ ఖాళీగా ఉండడం నాకు నచ్చట్లేదు. ఇందాకే ఈ డౌట్ వచ్చింది. అసలు ఈ ఆలోచన నీకెందుకు వచ్చిందిరా? మగవాళ్ళు పంచేంద్రియాలని నిగ్రహించుకోలేనప్పుడు మెంటల్ స్టేటస్ సెటిల్గా ఉండదంట. కోపం, చిరాకు, అసహనం, అసంతృప్తి రిఫ్లెక్ట్ అవుతాయంట. ఈ మాటలు నీవి కావు, ఎవరో చెప్పారనిపిస్తోంది. ఒక మెంటర్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, మంచి మనస్తత్వం ఉన్న మనిషి, నేను అభిమానించే ఓ అమ్మగారు.
అమ్మమ్మ నీతో చెప్పే ఉంటుంది. రేపు నువ్వు కూడా వస్తావా? మీరంతా వెళ్దామనుకుంటున్నారుగా, అందుకే కదా నిన్ను అడిగేది. మా నాన్న పేరు చెప్తావా? ఇది సమాధానం కాదు. నువ్వు సమాధానం చెప్తే నా నుంచి సమాధానం వస్తుంది. చెప్తాను. నిజంగా చెప్తావా? చెప్తాను, కానీ ఒక కండిషన్. అనుకున్నా మెలిక ఉంటుందని. ఏంటా కండిషన్? ఒక 1 రోజుల పాటు నాతో దెబ్బలాడకుండా అనుకువగా ప్రేమగా ఉంటే చెప్తాను. 1 రోజులా? మిగతావన్నీ ఓకే అనొచ్చు, కానీ ప్రేమగా ఉండడం కష్టం. నటించడం నా వల్ల కాదు. సరే, నీ ఇష్టం. ఆలోచించుకొని చెప్పు. అవకాశం ఇస్తున్నాను. నిర్ణయం నీదే. మెత్తబడి చెప్తా అని ఓ మాట అంది కదా, సరే అని ఓ 4 రోజులు ప్రేమ నటిస్తే, నమ్మిస్తే నిజం బయటికి లాగొచ్చు కదా. అమ్మా, గొంతుగా అమ్మారాలనే మాటే తనకు చాలయ్య మహదేవా. ఈ పిలుపు కోసమే కదే నేను తప్పించిపోతున్నాను. ఈ పిలుపులో ప్రేమ కనిపించిందా? నటించడం రాదన్నావు కాబట్టి ప్రేమే కనిపిస్తుంది. నిజం ప్రేమో అబద్ధం ప్రేమో తెలుసుకోలేవా? తల్లి పిల్లల ప్రేమను అనుమానించదు. నటించను అన్నావు. నమ్మకం నాకుంది. నటనకు అలవాటు పడినా చాలు, ఏదో ఒక రోజు అదే ప్రేమకు దారి తీస్తుందన్న నమ్మకం కదా. నీ నమ్మకం నిజమవుతుందో నా నటన గెలుస్తుందో చూద్దాం. అసలు నా మీద ప్రేమ నశించేంత ద్రోహం నేనేం చేశానే? ఎప్పటికీ నటించాల్సిన అవసరం, మన మధ్య ఇంత శూన్యత ఎప్పుడొచ్చిందో ఎందుకొచ్చిందో తెలియట్లేదు. మన మధ్య మా నాన్న ప్రస్తావన వచ్చినప్పటి నుంచి, నేను ప్రశ్నించడం మొదలుపెట్టినప్పటి నుంచి. ఇంతకీ నా కండిషన్స్ ఒప్పుకుంటున్నావా? అవసరం ఒప్పించింది. అది నాన్న కోసం, నాన్న పేరు తెలుసుకోవడం కోసం మాత్రమే. నటిస్తే తెలుసుకోవడం కష్టం. నీ ప్రేమ నిజమైతే మాత్రమే నీకు నిజం తెలుస్తుంది. అర్థం లేని ఈ నటనలు ఒప్పందాలు ఎందుకే? అది అడిగేది వాళ్ళ నాన్న పేరే కదా, చెప్తే గొడవలు సద్దుమణుగుతాయి కదా. అమ్మా, నువ్వు కాసేపు మాట్లాడుకో. నోరు ముయ్యించి ఎంతకాలం ఇలా మనశ్శాంతి లేకుండా బతకడం? ఎప్పటికైనా చెప్పక తప్పదు కదా. అది అడిగేది వాళ్ళ నాన్న పేరే కదా. గుణ అని చెప్తే పోలా?